నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, నక్షత్రాల సిరీస్లో భాగంగా ఈరోజు మనం భరణి నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. సహజ సిద్ధ లక్షణాలు ఎలా ఉంటాయి, ఓవరాల్గా పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది, ఎలాంటి ఛాలెంజెస్ వీళ్ళు ఎదుర్కొంటారు సాధారణంగా? భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు, దీనికి అధిదేవత యముడు. ఇది యోని ఆకారంలో ఉంటుంది, ఆకాశంలో అంటూ ఉంటాం. అయితే ఈ యొక్క పూర్తి విషయాలు చెప్పేది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఒక సామెత ఉంది. భరణి నక్షత్ర జాతకులు ధరణి నేల్తారు అంటే ఏమిటి? మొత్తం మరి భరణి నక్షత్రంలో ఇప్పటివరకు చాలామంది పుట్టారంటే వాళ్ళందరూ ఏలేసేయాలి కదా అని అనిపించవచ్చు. అంటే ఏంటి, వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్లో టాప్ పొజిషన్కి వెళ్ళడానికి ఆ యొక్క నక్షత్రం తోడ్పడుతుంది అని యొక్క అర్థం. ఇక్కడ చాలామంది ఏంటంటే భరణి నక్షత్రం కదండి, శుక్ర నక్షత్రం కదా, సో నేను ముహూర్తం పెట్టేసుకోవచ్చు అనుకుంటారు. భరణి నక్షత్రానికి యముడు అధిపతి కాబట్టి ఎటువంటి విషయాలకి పెట్టుకోరు. అలా అని ఆ నక్షత్రం వాళ్ళు మంచివారు కాదని కాదు, చాలా మంచివాళ్ళు. వీళ్ళకి ఏంటంటే కొంచెం డిజైర్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే డిజైర్స్ ఎక్కువగా ఉంటాయి. అలా అని ఎక్కడా కూడా పొరపాటును కూడా రాంగ్ రూట్లో వెళ్ళి వీళ్ళు తప్పు దీంట్లోకి వెళ్ళరు. 99% ఆఫ్ పీపుల్ వెళ్ళరు. ఎక్కడో శుక్రుడు పాడయ్యాడు, 1,00,000 మందిలో ఒకడెవడో రాంగ్ స్టెప్ వేయొచ్చు. అది మనం ఏం చేయలేము, ఎందుకంటే వాళ్ళ బుద్ధి మీద వాళ్ళ మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి సెక్సువల్ డిజైర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి భరణి వారికి. అంటే కొంచెం తొందరగా అట్రాక్ట్ అవుతారు, వీళ్ళకి తొందరగా అట్రాక్ట్ అవుతారు, వీళ్ళు తొందరగా అట్రాక్ట్ అవుతారు. బికాజ్ ఆఫ్ ఇది మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనస్కారకుడైనటువంటి చంద్రుడు ఈ శుక్ర నక్షత్రంలో ఉంటూ కుజుడు రాశుల్లో ఉన్నాడు. సో శుక్ర కుజ చంద్ర కాంబినేషన్ ఈజ్ వెరీ కాంబినేషన్. ఇది ఒక అద్భుతమైన కాంబినేషన్. సో ఇది అద్భుతమైన కాంబినేషన్కి మనం అంటే ఇప్పుడు చెప్పుకోవడానికి చాలా ఈజీగా ఉంది, కానీ చాలామంది ధనం ఉండి కూడా ఏమిటంటే నాకు ఎవరు కనెక్ట్ అవ్వట్లేదు బాధపడే వాళ్ళని నేను చాలామంది చూసాను. కానీ భరణి వాళ్ళకి ఆ ఇబ్బంది అనేటువంటిది ఉండదు. ఎక్కడో వాళ్ళ పర్సనల్ చార్ట్లో శుక్రకుజ కేతు ఉంటే తప్ప 99.99% ఆఫ్ పీపుల్కి తొందరగా ఆపోజిట్ జెండర్తో కనెక్ట్ అవ్వడం అనేటువంటిది ఉండి తీరుతుంది. ఇది మనం పర్టికులర్గా చెప్పుకోవచ్చు భరణి వారికి. అయితే ఈ భరణి వాళ్ళు ఏది చేసినా క్రియేటివ్గా చేయాలి, ఇన్నోవేటివ్గా చేయాలి, డిఫరెంట్గా చేయాలి అనేటువంటి లక్షణాలు. ఎందుకంటే శుక్రుడు కదా, శుక్రుడు క్రియేటివిటీకి కారకుడు, అలాంటివి చాలా బాగుంటాయి. అలాగే భరణిలో పుడితే కనుక వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ గురువు గనక పాడైతే వీళ్ళు తండ్రి పాత్ర పోషించాల్సి వస్తూ ఉంటుంది ఇంట్లో. గురువు పాడకపోతే ఫైన్, పర్లేదు. గురువు పాడైతే కనుక వీళ్ళకి తండ్రి ఆస్తి రాకపోవడం ఇట్లాంటివి ఉంటూ ఓన్గానే, ఎందుకంటే తండ్రి ఆస్తికి సంబంధించిన విషయంలో కొంత పోట్లాట ఉంటుంది. ఒకవేళ ఉందనుకోండి తండ్రి ఆస్తి, అప్పుడు ఏమవుతుందంటే తండ్రి ఆస్తికి సంబంధించిన విషయంలో కొంత గొడవ రావడం, ఆ ఆస్తి వల్లే కొంతవరకు వీళ్ళు ఇదవ్వడం అనేటువంటి జరుగుతుంది. బికాజ్ ఆఫ్ గురువు యొక్క ప్రాబ్లం వచ్చింది. కాబట్టి ఎవరికైనా ఇలా ఉంది, గురువు పాడేయడం, అలాంటప్పుడు వీళ్ళు దత్తాత్రేయుడిని ఎంత ఆరాధన చేస్తూ ఉంటే మంచిది. అలాగే వీళ్ళు ధ్యానంలో వీలైనంత మట్టుకు ఈ భరణి నక్షత్రం వారు భగినీ హస్త భోజనం అని మనం వింటూ ఉంటాం, అది పర్టికులర్గా పాటించాలి వీళ్ళు. అలాగే సూర్య ఆరాధన చేయడము, అమ్మవారి యొక్క నామాన్ని స్మరించుకుంటూ, అందులో ముఖ్యంగా వీళ్ళకి ఫైనాన్స్ ఇచ్చే కారకుడు కూడా శుక్రుడు అవుతాడు, లగ్నాధిపతి అవుతాడు, అంటే నక్షత్రాధిపతి అవుతాడు, ధనాధిపతి ఒక్కడే అవుతాడు. కాబట్టి వీళ్ళు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే మంత్రం కనుక చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు గమనించినట్లయితే ఎనీ భరణి నక్షత్ర జాతకులు వాళ్ళ యొక్క వాయిస్లో తెలియని ఒక బేస్ అనేటువంటిది ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే క్యాలిక్యులేటివ్గాను ఉంటారు, మరియు మనసులో కొంచెం ప్రేమతత్వం కూడా అధికంగా ఉండేటువంటి నక్షత్రం భరణి నక్షత్రం. అలాగే భరణి నక్షత్రం వారికి మీరు కనుక గమనించినట్లయితే వీళ్ళకి మెడిసిన్స్ కూడా హోమియోపతి బాగా పనిచేస్తుంది. వేరే పనిచేయమని కాదు, తొందరగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎవరి జాతకంలో అయినా శుక్రచంద్రులు కలిసి ఉన్నా, శుక్రుడు చంద్ర నక్షత్రంలో ఉన్నా, చంద్రుడు శుక్ర నక్షత్రంలో ఉన్నా, ఇది థంబ్ రూల్ యాజ్ పర్ నాడీ ఆస్ట్రాలజీ పరంగా. కాబట్టి ఇది చక్కగా పనిచేస్తూ ఉంటుంది. అయితే ఈ భరణి వారు కొంచెం ఏదైనా బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన చేయడానికి మాత్రం 1-4 సార్లు ఆలోచిస్తుంటారు. ఎందుకంటే వీళ్ళు గతంలో ఏదైనా బిజినెస్ పెట్టి కూడా అందులో కొంత అప్పులు పాలవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాకపోతే 99% పీపుల్ జరుగుతుంది, ఒక 1% ఎవరికి బాగుంటుంది అంటే బుధుడు గనక
ధనయోగాలు పట్టినప్పుడు అంటే బుధుడు ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు మాత్రం వీళ్ళకి ఆ ప్రమాదం తప్పుతుంది. కానీ వీళ్ళు పొరపాటును కూడా అప్పు చేసి బిజినెస్ అనేటువంటిది చేయకూడదు, లేదా అప్పులు బిజినెస్ చేసే వాళ్ళకి అప్పులు ఇవ్వకూడదు. ఇది ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి విషయము. వీళ్ళకి బంధువర్గంతోనో లేకపోతే మేనమామ వరుస వారితోనో బావ వరుస వారితోనో ఏదో రుణం ఉంది, అందుకే ఇలా జరుగుతుంది అనేటువంటి ఆ యొక్క లైఫ్ చూస్తూ ఉంటారు వీళ్ళు చెప్పాలంటే. అలాగే వీళ్ళ యొక్క జీవిత భాగస్వామి మూలంగా కూడా వీళ్ళకి ఫైనాన్షియల్ సోర్సెస్ అనేవి ఖచ్చితంగా పెరుగుతాయి. అందులో ముఖ్యంగా పురుషుడి జాతకం అయితే కనుక స్త్రీ ద్వారా ధనం రావడం, స్త్రీకి హెల్ప్ చేయడం ద్వారా ధనం రావడం, స్త్రీ అంటే భార్యాభర్త ఇద్దరు కలిసి ఏదైనా ఒకటి చేసుకోవడం అనేటువంటిది ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇంట్లోనే ఉండి ఇద్దరు కలిసి చేస్తుంటారు. కొన్ని యూట్యూబ్ మేకింగ్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఫుడ్ రిలేటెడ్ సంబంధించినవి, క్లౌడ్ కిచెన్ అంటుంటారు, ఇటువంటివి కానీ, క్రియేటివ్గా ఉండేటువంటివి కానీ, మెడికల్ రిలేటెడ్ కానీ, ఫార్మా రిలేటెడ్ కానీ, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేయడం. అయితే ఇక్కడ ఎలా ఉంటుందంటే భరణి నక్షత్రం వారికి జీవిత భాగస్వామితో ఎంతో పోట్లాడినా మళ్ళీ ఎట్ ద సేమ్ టైం అంతా ఎమోషన్గా కనెక్ట్ అయిపోతుంటారు. అది భరణి నక్షత్రంలో ఉండేటువంటి గొప్ప లక్షణము. అయితే ఈ మేషరాశిలో ఎవరైనా జన్మించినప్పుడు, ఇప్పుడు ఇందులో 3 నక్షత్రాలు ఉంటాయి, అశ్విని, భరణి, కృత్తిక కూడా ఉంటుంది. ఈ నక్షత్రంలో జన్మించిన, ఈ రాశిలో జన్మించిన, లేకపోతే ఈ యొక్క లగ్నంలో జన్మించిన, మొట్టమొదటిగా వీళ్ళు చూసుకోవాల్సింది కుజుడు ఎలా ఉన్నాడో చెక్ చేసుకోవాలి. కుజుడు బాగున్నాడా, వీళ్ళకి లాంజివిటీ చాలా బాగుంటుంది, యాక్సిడెంట్స్ అవ్వవు. కానీ కుజుడు ఏమాత్రం రాహుతో కనెక్టివిటీ అయినా వీలైనంత మట్టుకు వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి అంటే, ఒకటి తాతగారి ఆస్తి విషయంలో ఇబ్బంది వస్తుంది కుజుడు పాడైతే. రెండవది వాహనం మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో ముఖ్యంగా మంగళవారాలు వీళ్ళు ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు కొంత జాగ్రత్త పడుతూ ఉండాలనేటువంటి విషయాన్ని వీళ్ళు గుర్తించాలి. రక్తహీనత రావడము, అదేవిధంగా కొంచెం స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము, బుధరాశులు కనుక పాడైనట్లయితే వీళ్ళు కొంచెం ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. బ్యాక్ పెయిన్ రావడము, కొంతమంది చూడండి స్ట్రెంత్ కోల్పోతుంటారు ఒక్కోసారి కుజుడు కనుక పాడైనట్లయితే. ఈ యాక్సిడెంట్స్ వల్ల కూడా స్ట్రెంత్ కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ఎంత కుజరాహు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తే వీళ్ళు కంప్లీట్గా ఈ యొక్క సిచ్యువేషన్ని ఎదుర్కోవచ్చు, అందులో ఎటువంటి డౌట్ లేదు. వీళ్ళకి ఎంతసేపు కూడా చిన్న వాళ్ళతో టైం వేస్ట్ చేయడం అనేటువంటిది ఇష్టం ఉండదు. గొప్ప వ్యక్తులు, గొప్ప ఆశయాలు ఉంటాయి, చిన్నగా చేయడం అనేది ఉండదు. ఏదైనా సరే మల్టీ మిలియనర్ లేదా ఒక పెద్ద దీంట్లో చేయాలి, ఈ చిల్లరగా బతికేసేయడం, ఏదో చిన్న ఇది పెట్టేసుకుని నడిపేయడం అనేటువంటిది ఉండదు. వీళ్ళ ప్లానింగ్ ఎంతసేపు మల్టిపుల్గా ఉంటుంది. అంటే ఏదైనా ఒకటి ప్రారంభించినట్లయితే అది పెంచుకుంటూ వెళ్తూ ఉండాలనేటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. సోషల్గా మనం ఇలా ఉండాలి, సోషల్గా ఇంత డిగ్నిఫైడ్గా ఉండాలి, మనల్ని ఎవడు వేలు చూపించకూడదు అనేటువంటి బ్రతుకు మనం బ్రతకాలనేటువంటి ఆలోచన పూర్తిగా ఉన్నటువంటిది. ఇంకోటి ఏంటంటే, మనం చూడండి ఇవాళ రేపు గణపతి సంబంధించిన నవరాత్రుల్లోని కానీ లేకపోతే ఒక ఆలయంలో కానీ సేవాతత్వానికి వీళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు. ఏదైనా ఒక సేవ చేద్దాం, మనం ఏదైనా ఒక సర్వీస్ చేద్దాం, దాని ద్వారా మనకి ఒక మంచి జరగవచ్చు, అవతల వాడికి మంచి జరగాలి, ఈ లక్షణాలు అధికంగా ఉంటాయి. అయితే ఇది ఎవరైనా గుర్తుపెట్టుకోండి, నీ జాతకం గురువు గనక బాగుంటే ఖచ్చితంగా వాడు ధర్మ మార్గంలో ఉంటాడు. ఎనీ చార్ట్ గురువు గనక పాడైతే గురుచండాల యోగం వచ్చేసిందా, దానికి చంద్రుడి తోడైతే విదేశాలకు వెళ్ళి చక్కగా సంపాదిస్తాడు, దానికి ఏమి ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ వీళ్ళకి 9th లార్డ్ 12th లార్డ్ గురువు అయినందుకు పాడైంది అనుకోండి, కానీ ఇక్కడే బ్రతుకుతున్నాడు అనుకోండి, అప్పుడు ఎదుగుదల ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంటంటే ప్రతి జన్మజాతకంలోని వాళ్ళ యొక్క చార్ట్లో జూపిటర్ అంటే ధర్మానికి కారకుడు, జీవకారకుడు అయినటువంటి గురువు ఎలా ఉన్నాడో చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా మేషంలో మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి భరణీ నక్షత్రం, ఎందుకంటే భరణీ నక్షత్రాన్ని శుక్రుడు అధిపతి, శుక్రుడేమో దేవతలకు గురువు, శుక్రుడేమో అసురులకు గురువు, రాక్షసులకు గురువేమో దేవతలకు గురువు. కాబట్టి ఈ దేవతలకు గురువు అయినటువంటి గురువు వీళ్ళకి సపోర్ట్ చేయాలి అంటే ఎంతో బాగుంటే కానీ సపోర్ట్ అవ్వదు అక్కడ. కాబట్టి ఈ యొక్క విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు వీళ్ళు తీసుకుంటూ ఉండాలి. అలాగే వీళ్ళ స్ట్రెంత్ కూడా పెద్ద మొత్తంలో వీళ్ళు ఏదైతే ప్లాన్ చేస్తారో అదే వీళ్ళ స్ట్రెంత్, క్రియేటివ్గా చేస్తారో అదే వీళ్ళ స్ట్రెంత్, అందంగా చేస్తారో అదే వీళ్ళ స్ట్రెంత్ అనమాట. ఏదైనా క్రియేటివ్గా అందంగా ఉండాలి, మనం ఒక యూనిక్గా వెళ్ళాలి, ఒకే మోసలో వెళ్ళకూడదు. ఇంకోటి, ఎవ్వడూ కూడా నేను చేసినటువంటి పనిలో చిన్న పాయింట్ కూడా పట్టుకోకూడదు అని మైక్రో లెవెల్లో వీళ్ళు దాన్ని రీసెర్చ్ చేసి పట్టుకుంటూ ఉంటారు. లేదు ఇలా చేద్దాం, ఒక అక్షరం కూడా నేను తప్పుకోకూడదు, ఒక చిన్న దీనిలో కూడా మనం ఎక్కడా దొరకకూడదు అని ఎంతో జాగ్రత్త తీసుకునేటువంటి లక్షణాలు వీళ్ళల్లో ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఒకరికి అన్యాయం చేయరు, వీళ్ళు ఎవరైనా అన్యాయం చేస్తే కూడా వాళ్ళని జీవితాంతం వీళ్ళు పట్టుకుంటారండి. ఇంకా అంటే ఎందుకంటే అదొక పెద్ద
స్కెచ్ ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే అవతల వాళ్ళు భరణీ నక్షత్ర జాతకులు కనుక ఎవ్వరూ కూడా దాన్ని పట్టుకోలేరు. దానికి 1% క్లూ కూడా ఎక్కడ ఉండదు. అంత గొప్ప స్కెచ్ చేస్తారు. లాంగ్ టర్మ్ స్కెచ్ ఉంటుంది ఏది చేసినా కూడా. లేదా షార్ట్ టర్మ్ గోల్స్ కానీ షార్ట్ టర్మ్ స్కెచెస్ కానీ ఉండవు. వీళ్ళంతా లాంగ్ టర్మ్. అది ఆఖరికి సిఐడిలు వచ్చి ఒక 100 సంవత్సరాలు దాని మీద రీసెర్చ్ చేసేది ఎవడు చేసేటరా అని అర్థం కాదు. అలా ఉంటుంది అనమాట. ఎందుకంటే 1/8 లార్డ్షిప్ కదా, ఆ రాశికి ఉన్నటువంటి లక్షణమే 1/8 లార్డ్షిప్. అలా ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని విషయాలు చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తారు. అది ఎందుకు అంటే వాళ్ళ యొక్క పరిస్థితి అవతల వాళ్ళకి చెప్పుకోవడం అనేటువంటిది ఇష్టం ఉండదు. ఆత్మవంచన చేసుకోవడం బ్రతకడం అనేటువంటిది ఇష్టం ఉండదు. వాళ్ళు తక్కువ చేసుకోవడం ఇష్టం ఉండదు. ఉన్న దాంట్లో సరే నేను గంజే తాగాను అయితే ఏమైపోయింది, ఇప్పుడు ఇవాళ బాగాలేదేమో రేపు బాగుంది. ఎందుకంటే వీళ్ళకి ఆశయాలు బాగుంటాయండి. వీళ్ళు ఏదైనా సరే జయించగలను అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే శుక్రుడి యొక్క నక్షత్రంలో చంద్రుడు ఉంటూ కుజుడి యొక్క రాశుల్లో ఉంది. సో ఇట్స్ గుడ్. కాబట్టి ఆ రకంగా వీళ్ళ యొక్క జీవితాన్ని కనుక గడిపినట్లయితే, వీళ్ళు ఎక్కువగా శని భగవానుడి దగ్గర దీపారాధన కనుక చేసుకున్నట్లయితే, వీళ్ళకి కర్మకారకుడు ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ఎంతసేపు ఏంటంటే ఒక జాబ్ చేస్తూ బిజినెస్ చేయాలని ఉంటుంది. కానీ బిజినెస్ జోలికి బుధులు బాగుంటే తప్పితే 99% వెళ్ళకూడదని చెప్తాను నేను. ఈ నక్షత్రం వాళ్ళకి కానీ, ఈ రాశి వారికి కానీ, ఈ లగ్నం వారికి కానీ. ఎందుకంటే బుధుడు 3rd and 6th లార్డ్షిప్ వస్తుంది. అండ్ శనికి ఈ యొక్క 10th and 11th లార్డ్షిప్ రావడం వల్ల శని బుధులు ఇద్దరు కూడా పూర్వజన్మ కర్మకారకులు. ఈ నక్షత్రము రాశి లగ్నం వారికి ప్రధానంగా. అలాంటప్పుడు వీళ్ళు పూర్వజన్మ కర్మ ఎక్కువగా వెంటాడుతున్నప్పుడు ఎక్కువ ఫెయిల్యూర్స్ వస్తున్నాయంటే వీళ్ళ లైఫ్లో వీరు చేయవలసింది బుధ శని గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ నిత్యము గనక సూర్య నమస్కారాలు గనక చేస్తున్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి మంచి, అంటే వీళ్ళ లైఫ్లో ఇంకా తిరుగుండదు అనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఓవరాల్గా భరణి నక్షత్రం గురించి, వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది, లైఫ్ లాంగ్ వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ మాటలో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.